హైదరాబాద్లో కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొన్ని గంటల ముందు వరకు కూడా చూసుకుంటే, నిన్నటి వరకు కూడా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో కేవలం వాతావరణంలో మార్పు తప్ప ఎక్కడ కూడా వర్షం పడని పరిస్థితిని కూడా మనం చూడడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనం మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ఫుడ్ రూట్లో అయితే ఉండడం జరిగింది. అంటే ఇక్కడ ఈ ఫుడ్ రూట్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ అయ్యప్ప సొసైటీలో ఫుడ్ స్టాల్ ఎక్కువగా ఉంటే సాఫ్ట్వేర్ వాళ్ళు, అలాగే చాలామంది అంటే ఎనీ టైం ఇక్కడ ఫుడ్ అనేది దొరుకుతుంది కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం కూడా చూసుకుంటే రోడ్లు. అంటే ఇప్పుడు రాబోయే కొన్ని గంటల ముందు కావచ్చు, లేకపోతే వచ్చిన తర్వాత కావచ్చు, రోడ్లు వర్షం కారణంగా ఈ రోడ్లన్నీ కూడా ఏ విధంగా నీటితో నిండిపోతాయి అనేది కూడా మనం ఒకసారి ఊహించవచ్చు అని చెప్పచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఈ రోడ్ ఏదైతే ఉందో మొత్తం కూడా గుంతలుగా ఉన్న పరిస్థితి. అంటే మామూలుగానే ఇప్పుడు చూడొచ్చు, వాహనదారులు వెళ్తుంటేనే కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తాం. అక్కడ చూడొచ్చు, కొంతమంది స్కూటీ కావచ్చు, లేకపోతే కార్లలో వెళ్తున్న వాళ్ళు కావచ్చు, టూ వీలర్ మీద మామూలుగా వెళ్తేనే ఈ విధంగా రోడ్డు ఉంది అంటే ఈ వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఒకవేళ కనుక భారీ వర్షం కురిస్తే గనక ఈ రోడ్లు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం ఊహించుకోవచ్చు అని చెప్పచ్చు. నిన్న రాత్రి అలాగే మొన్న రాత్రి ఈ సమయంలో కనుక చూసుకుంటే భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా, ఈ రోడ్డు మొత్తం కూడా నిండిపోయి వాహనదారులకు ఎంతగానో ఇబ్బందికరంగా మారింది అంటూ కూడా కొంతమంది చెప్పడంతో మనం ఇక్కడికి రావటం జరిగింది. ఏదైనప్పటికీ మరి రాబోయే కొన్ని నిమిషాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అంటూ కూడా అటు వాతావరణ శాఖ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి ఈ రోడ్ల మీద ఇప్పుడు చూడొచ్చు, ఒక టూ వీలర్ వస్తూ ఉంది, అది ఎంతగా ఇబ్బంది పడుతుంది అంటే చూడొచ్చు, మొత్తం గుంతలుగా ఉన్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు, కొద్దిపాటి వర్షానికి ఈ విధంగా ఉంది అంటే మరికొన్ని గంటల్లో కురిసే భారీ వర్షానికి వాహనదారులు మొత్తం చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. ఒకవేళ కనుక వర్షం వస్తే, ఒకవేళ ఎవరైనా తెలియని రూట్లో కనుక, అంటే తెలియని వాళ్ళు కనుక ఈ రూట్లోకి వస్తే ఈ గుంతలుగా ఉన్న ఇక్కడ మనం చూడొచ్చు, కొద్దిపాటి వర్షానికే మొత్తం గుంతల్లో నీళ్లు ఉండిపోయి వాహనదారులకు ఇబ్బంది కనిపిస్తుంది. ఎప్పటి నుంచి ఉంది ఇలాగప్పుడే 4 నెలల నుంచి ఉంటుందమ్మా. ఇదంతా నీరంతా ఇక్కడ ఉండిపోయి బయట డ్రైనేజీ లాక్క చూస్తుంటే పడిపోతుంటే ఏం చేస్తాం, పొద్దున మాటలు వచ్చి తీసిన వాళ్ళు లాగతీస్తున్నారు. అంటే ఇక్కడ చూసుకుంటే కార్లు కూడా వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడే వర్షం ఇది 3 సార్లు కంకర వేసి బెడ్లు వేసి మేమే కప్పెట్టామండి ఇక్కడ ఉండి. ఇక ఈ వాచ్మెన్ అక్కడ మేము ఉండి పోసి పోతుంటే మళ్ళీ వర్షాన్ని మళ్ళీ కొట్టుకుపోతుందండి ఇది. ఇప్పుడే ఈ విధంగా ఉంది అంటే వర్షం వచ్చిన తర్వాత చూసుకుంటే ఈ రోడ్డు మొత్తం కూడా నీటితో నిండిపోతుంది. ఏదైతే గుంతలుగా ఉందో ఆ గుంతల్లోకి నీరంతా కూడా చేరిపోతుంది. మరి అప్పుడు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అప్పుడు ఎలా? అలాగే బాధపడి ఏం చేస్తామండి, ఎవరు ఏమన్నా అలా పక్క నుంచి వెళ్తారంటే ఆ పక్కనేమో దుకాణాలు అడ్డు, ఈ పక్కనేమో బళ్ళు అడ్డు అండి. ఈ ఏడాది అండి ఇప్పుడు బాగా 6 నెలల నుంచి బాగా ఎక్కువైపోయిందండి ఇది మరి కదా, ఏదైనా చేస్తేనే మంచిదని దీని ఉపకారం. మొన్నటి వరకు చూసుకుంటే వేసవి కాలం, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వారం రోజుల నుంచి, అలాగే ఇప్పుడు చూసుకుంటే ఇంకా రాబోయే కాలంలో భారీ వర్షాలు ఉన్నాయి. అప్పుడే కాదండి, వేసవికాలం కూడా ఈ గొచ్చులు కడిగేసి నీళ్ళు వచ్చేసండి, లోపల ట్యాంకులు నిండిపోయి నీళ్ళు తోడేస్తుంటే ఈ నిండిపోయి అప్పుడు పడిపోతున్నారండి. వేసవి కాలం అని లేదండి, ఇంకా నీళ్ళు పొలవమని బయట నీళ్ళు లోపల పోసేస్తుంటే బయట నుంచి నిండిపోయిన డ్రైనేజీ నీళ్ళు ఇలా పోసేస్తుంటే ఇలాగ అయిపోతుందండి. చూడొచ్చు, ఇక్కడ ఎవరైతే కొన్ని ఫుడ్ స్టాల్స్ అలాగే రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అక్కడ కాపలాగా ఉన్న వాచ్మ్యాన్లు కూడా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ చాలామంది, అనేక మంది కూడా యాక్సిడెంట్లో బాధపడ్డ పరిస్థితిని మనం చూసామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూడడం జరిగింది. భారీ వర్షం కనుక కురిస్తే మరి ఎటువంటి పరిస్థితి ఉందనేది కూడా మనం ఊహించవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఒకవేళ ఇప్పుడు అంటే ఇలా కనిపిస్తుంది కాబట్టి ఒక టూ వీలర్ వచ్చి ఇక్కడ నుంచి స్పీడ్ని తగ్గించి ఇక్కడ నుంచి వెళ్ళటం అనేది చూడొచ్చు. కానీ మొత్తం కూడా నీటితో నిండిపోయిన తర్వాత, భారీ వర్షానికి నిండిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఏ విధంగా వెళ్తారనేది కూడా తెలియని పరిస్థితి. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అంటూ కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కానీ ఎవరు పట్టించుకుని పరిస్థితి ఉందా అనేది మాత్రం చెప్తున్న పరిస్థితి. ఇక్కడ నుంచి దాదాపుగా చూడొచ్చు మనం, ఆ ఎండింగ్ వరకు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. రోజు కూడా వాహనదారులు ఇలాగే వెళ్తారు కానీ పట్టించుకునే నాదులు లేరు అంటూ కూడా వీళ్ళు వాపోతున్న పరిస్థితి. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇందాక కురిసిన పావు గంట అంటే 15 నిమిషాల వరకు కురిసిన వర్షానికే ఈ విధంగా
ఈ గుంతలో నీళ్ళు ఇలా చేరుకుపోయాయి అంటే మరి ఇప్పుడు రాబోయే కొన్ని నిమిషాలు దాదాపుగా 5 నుంచి 5:30 మధ్యలో ఖచ్చితంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా ఎలక్ట్ అవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ అధికారులు అందరూ కూడా ఎలక్ట్ అయ్యి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్న నేపథ్యంలో ఈ రోడ్లు ఈ విధంగా ఉండటంతో మరి ఎవరు దీనికి బాధ్యులు అంటూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. వాళ్ళు ఇందాక చెప్పడం జరిగింది, మేమే ఈ రోడ్లని కప్పి పెడుతున్నాము, కొద్ది రోజుల క్రితం మేము ఇక్కడ కప్పి పెట్టినప్పటికీ అది వర్షానికి మొత్తం కూడా మళ్ళీ కొట్టుకుపోయి ఈ విధంగా గుంతలుగా ఉంటున్న పరిస్థితి అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి రాబోయే రోజుల్లో, రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఈ గల్లీకి రాకపోవడమే మంచిది అనేది మాత్రం ఆర్టీవీ చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. కెమెరామ్యాన్ శివతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.